Lights, camera, rolling, music. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పర్వదినాన మన నందమూరి బాలకృష్ణ గారి 99వ చిత్రం ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ వేదాశ్వ క్రియేషన్స్ నిర్మాణంలో సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో మన నందమూరి నటసింహం బాలయ్య, అందాల బొమ్మల అంజలి అండ్ సోనాల్ చౌహాన్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ డిక్టేటర్. కాదు, మరి ఎన్బికే డిక్టేటర్. ఇది కరెక్ట్. What's up, baby? What's up, baby? What's up, baby? మరి డిక్టేటర్ ఎన్బికే డిక్టేటర్. ఎస్, ఎన్బికే డిక్టేటర్ కథ చెప్పాలి అంటే హైదరాబాద్లో తన మామ ఇంట్లో నివాసం ఉంటూ ఒక సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న చందు మన బాలయ్య బాబు. అతను భార్య ఏమో ఢిల్లీలో ఉంటుంటుందో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇదే సూపర్ మార్కెట్కి అనుకోకుండా వచ్చినటువంటి సోనాల్ చౌహాన్ బాలయ్యకి పరిచయం అవ్వటం, అనుకోకుండా అమ్మాయి ఒక ప్రాబ్లమ్ పట్టడం, ఆ అమ్మాయిని ఓ మినిస్టర్ కొడుకు తాలూకు ముఠా చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళందరినీ చందు చంపేయటం. దాంతో పోలీసులు అందరూ కూడా మనోని ఎన్కౌంటర్ చేసే ఏర్పాట్లు చేసేయటం. అదే టైంలో చందు ఎవరనేది ఓపెన్ అవుద్ది. చందు ఎవరనేది ఓపెన్ అయిన తర్వాత డిక్టేటర్ ప్రస్థానం మొదలవుద్ది. అలా మొదలైన డిక్టేటర్ ప్రస్థానం ఎలా సాగిందనే పాయింట్ని ఓ మాస్ ఎంటర్టైనింగ్గా చూపించిన కథ ఈ డిక్టేటర్. చాలా కథల్లో కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, అవును. కానీ ఇందులో కొత్తదనం ఉండకుండా ప్రయత్నించారు. అయినా బాలయ్య మార్కు మిస్ అవ్వలేదు కాబట్టి పాస్ అయిపోయినట్టే. తెగరెచ్చిపోతున్నావు. మాలాంటి వాళ్ళు పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా? పబ్లిసిటీనా? నాకా? నీలాంటి వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీనే. ఈ టైంలో ఆ డిక్టేటర్కి ఎదురెళ్ళడం మంచిది కాదు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ. బాలయ్య బాబు ఎప్పుడు హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్. కరెక్ట్. డిక్టేటర్ గా పెర్ఫార్మెన్స్ లో మరోసారి తన సత్తా చూపించుకున్నారు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ అంజలి. బాలయ్య బాబు పక్కన భలే యాప్ట్ అయింది. మరే. తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ సోనాల్ చౌహాన్. అందాల కనువిందు చేసింది. తర్వాత రతి అగ్నిహోత్రి. ఓల్డ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ లో పర్లేదు అనిపించుకుంది. ఒరే ఇంకా మిగతా పాత్రలో విక్రమ్జిత్ మాలిక్, నాజరు, ఖడ్గం పృథ్వీ, పోసాన్ కృష్ణమురళి, రవిప్రకాష్, సోమన్ను, అలాగే అజయ్, షాజీ షిండే, వెన్నెల కిషోర్, తర్వాత ప్రభాస్ సీను, అక్ష, పవిత్ర లోకేష్, హేమ లాంటి హేమహేమిలు నటులందరూ నటించారా. ఒరే వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు. ఖడ్గం వృత్తి మరోసారి బాగా నవ్వించారు చెప్పచ్చు. రేయ్, నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో. నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా మన గౌతమ్ రాజు గారు అందించిన ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మరి తమన్ ఎస్ఎస్ అందించిన మ్యూజిక్ పర్లేదు. ఒరే మన చిన్న గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆ తర్వాత మన శ్యామ్ కినాడ్ గారు అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి హెల్ప్ అయింది. మరి కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ కలిసి అందించిన కథా స్క్రీన్ ప్లే, కొత్తగా లేదని చెప్పాను. శ్రీధర్ సేపాన రచనలో మన ఎం రత్నం గారు అందించిన మాటలు, బాలయ్య బాబు చెబితేనే బాగుంటాయి అనే పదునైన మాటలు, పంచి డైలాగ్స్ రాశారు కాబట్టి అటు బాలయ్య బాబు అభిమానులు ఇటు ప్రేక్షకులను బాగా అలరించాయి. బాగా చెప్పు. ఆ తర్వాత ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ వేదాశ్వ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ దర్శకుడు శ్రీవాస్ ఎప్పుడు ఫార్ములా కథలనే తీసుకుని తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకు వచ్చే దర్శకుడు శ్రీవాసు ఈసారి కూడా అదే ప్రయత్నం చేశారు. దీనికి బాలయ్య బాబు హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తోడవడంతో ఇటు బాలయ్య బాబు అభిమానులకి అటు ప్రేక్షకులకి ఫుల్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఈ డిక్టేటర్ నిలుస్తాడు. బాగా చెప్పాడు. What's up, baby? What's up, baby? What's up, baby? బాలయ్య బాబు స్టెప్స్, బాలయ్య బాబు ఫైట్స్, బాలయ్య బాబు ఎమోషన్స్, బాలయ్య బాబు డైలాగ్స్ ఇలా అన్నీ తానై వన్ మ్యాన్ షోగా తన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చాడు బాలయ్య బాబు డిక్టేటర్గా.
మరి తన మార్కు ఎంటర్టైన్మెంట్తో తన స్టైలిష్ టేకింగ్తో బాలయ్య బాబు కాంబినేషన్లో శ్రీవాస్ ఈ సినిమాను మనకు అందించారు. మరి ఈ ఇద్దరు కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఈ చిత్రంలో కథనాలు కొత్తగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇటు అభిమానులకి అటు ప్రేక్షకులకి కూడా కావాల్సినటువంటి అంటే బాలయ్య సినిమాలో ఉండవలసినటువంటి అంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతికి ఈ సినిమా ఓ మంచి మాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుందంటాం ఎంత మాత్రం అతిశయోక్తి కాదండి. మరి బాలయ్య 99వ చిత్రంగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. మరి 100వ చిత్రం బాలయ్య అద్భుతమైన విజయాన్ని అందుకుని సంచలనాలు సృష్టించాలని కోరుకుంటూ మరి శ్రీవాసు బాలయ్య కాంబినేషన్ మరోసారి రావాలని ఆకాంక్షిస్తూ ఈ టీం అందరినీ పేరు పేరును అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన బాలయ్య శ్రీవాసు కాంబినేషన్లో మన ముందుకు వచ్చినటువంటి బాలయ్య 99వ చిత్రం డిక్టేటర్ని చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. What's up, baby? What's up, baby? What's up, baby? రేయ్, నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్కే హిస్టరీ ఉంది.